బోధించు వారికి హెచ్చరికలు. చెప్పండి అందరూ కలిసి. వినువారికి బోధించు వారికి హెచ్చరికలు. బైబిల్ దేవుని గ్రంథం అన్నమాట. దేవుడు తన గ్రంథమందు వినువారికి హెచ్చరికలు ఇచ్చారు. బోధించే వారికి హెచ్చరికలు ఇచ్చారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బోధించడానికి అనుమతి ఇవ్వలేదు. బోధించు వారికి హెచ్చరికలు. వినువారికి హెచ్చరికలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంగాని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని చెప్పి. సరే, ఇక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్త 1:15వ అధ్యాయం 6-9లో పారంపర్యాచారాలు బోధించకూడదు బోధించేవాళ్ళు అన్నాడండి. పారంపర్యాచారాలు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినవి కాకుండా మనుషులు పెట్టిన పద్ధతులు అన్నమాట. మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులు. చేయాలని చెప్పటం. మళ్ళీ చదవను ఒకసారి. అదే చూడండి ఒకసారి బైబిల్. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది.
పద్ధతులు మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు దైవోపదేశాలని బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధించినారు. కాబట్టి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న బాధ ఏంటంటే, వ్యక్తపరుస్తున్న బాధ ఏంటంటే, నేను చెప్పింది చేయాలి, అది కాకుండా మనుషులు పెట్టిన పద్ధతుల ప్రకారంగా చేయకూడదు. కానీ క్రైస్తవ్యంలో ఇదే జరుగుతుందన్నమాట అండి. తెలిసిన గారు, క్రైస్తవ్యంలో దేవుడు చెప్పినవి కాకుండా మనుషులు పెట్టిన పద్ధతులు ఏం జరుగుతున్నాయి సార్ ఇప్పుడు? చాలా జరుగుతుంది. అదే ఒకటి చెప్పండి మీరు. పండుగలు చేస్తున్నారు, పండుగలు, వాయిద్యాలు, ఇంకా రాజేష్ గారు ఇంకేం జరుగుతున్నాయి? స్వస్థతలు, స్త్రీలు బోధించటం, విగ్రహారాధన, యేసు బొమ్మలు పెట్టుకోవటం, ఇలాగనమాట. తర్వాత చేతుల నుంచి ప్రార్థించటం. ఇంకా ఏం చేస్తున్నారన్నా? యశోబన నూనె అమ్మటం, ఆయిల్ అమ్మటం. అవును, నూనె బాటిల్స్ అమ్మటం. మనుషుల్ని దేవుని మీద కాకుండా బాటిల్స్ మీద విశ్వాసం ఉంచేలా మైండ్ డైవర్ట్ చేయటం. ఇంకా క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేయటం. స్టార్ పెట్టుకోవటం. అవును, స్టార్ పెట్టడం. స్టార్ అసలు పెట్టకూడదు అనమాట. కాబట్టి పారంపర్యాచారాలు అని చెప్తున్నాడంటే బైబిల్ మాటకు అర్థమైందంటే, దేవుడు చెప్పినవి కాకుండా అవి పక్కన పెట్టి మనుషులు పెట్టిన పద్ధతులు బోధించటం, చేయమని చెప్పటం అనమాట. ఇవన్నీ ఇంకేమైనా ఉన్నాయా? దినాలు చేయటం, తద్దినాలు, జ్ఞాపకార్థ కూడికలు, లెంటి డేస్, యానివర్సరీ, సంవత్సరికాలు, పుట్టినరోజులు చేయాలండి అంటుంటారు. సంవత్సరికాలు ఇవన్నీ అన్నమాట. కాబట్టి బైబిల్లో ఏదైతే చెప్పలేదో డైరెక్ట్గా అవి చేస్తున్నట్లయితే మనం చేస్తుంది పారంపర్యాచారం అంటది బైబిల్. అక్కడ మెన్షన్ చేశారు, మీరు చూసినట్లయితే. దేవుడు బోధించినవి కాకుండా చూడండి అన్న మాట ఎందులో చదివా? ప్రథమోపన్న 15వ అధ్యాయము 7వ వచనం. నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. అంటే పక్కన పెట్టేసేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని, పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు, అది మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు దేవుడే చెప్పాడని బోధిస్తూ వారిని వ్యర్థంగా ఆరాధించుచున్నారు. అది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయడం వ్యర్థారాధన అనమాట. ఈ కార్యక్రమాలన్నీ చేయడం వ్యర్థారాధన అన్నాడండి. వ్యర్థారాధన అంటే అర్థమైన ఇంగ్లీష్లో ఏమన్నారు సార్? వ్యర్థారాధన, వేస్ట్ వర్షిప్ అనమాట. వేస్ట్ వర్షిప్, పనికిరాని ఆరాధన అన్నమాట, వ్యర్థారాధన. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే నేను చెప్పిందే చేయాలంటాడండి. లూకాసు వార్త 6:46 వచ్చింది. లూకాసు వార్త 6:46. లూకాసు వార్త 6:46. నేను చెప్పే మాటల ప్రకారంగా చేయకపోతే, అదిగోండి, అసలు నేను చెప్పేది చేయాలి, నేను చెప్పేది చేయకపోతే ఎందుకు మీరు ఇస్తాం? ఆయన కోరేది అది అనమాట అండి. యోహాను సువార్త 8:31. యోహాను సువార్త 8:31. యేసు యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
వాక్యమందు నిలిచిన మాత్రం మీరు నాకు శిష్యులయ్యండి. సత్యమును గ్రహించెదరు. అదండి పరిస్థితి. వాక్యమందే నిలిచి ఉండాలి. వాక్యం చెప్పిందా చేయాలన్నమాట. వాక్యం చెప్పిందా చేయాలి. విల్సన్ గారు మీకు గుర్తుందనుకుంటాను, సౌలు మహారాజు ఉన్నాడు. అమాలేకులు నాశనం చేయమన్నాడు దేవుడు. సర్వనాశనం చేయమన్నాడా, సగం నాశనం చేయమన్నాడు అండి? సర్వనాశనం చేయమన్నాడు. అయితే ఈయన ఏం చేశాడనమాట అండి, ప్రజలందరినీ చంపేశాడు, కానీ రాజుని తీసుకొచ్చాడు. ఓకే, రాజుని తీసుకొచ్చాడా తీసుకురాలేదా? రాజుగారిని తీసుకొచ్చాడు. అలాగే బక్కపలసనవి రోగగ్రస్తులైన జంతువులను చంపాడు, కానీ బలమైనటువంటి ఎద్దులను గొర్రెలను అన్నీ తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఈయన ఏమంటాడంటే, నేను దేవుడు చెప్పిందంతా చేశాను అంటాడు ఆయన. కానీ సమయంలో ఏమంటాడు అనమాట అండి, మరి నాకేంది ఎద్దుల రంకెలు గొర్రెల అరుపు వినబడతాయి అంటాడు. రాజుని పట్టుకొచ్చాడు. రాజుని పట్టుకొస్తే సమయాన్ని ఉంచాడు. రాజుని ముక్కలు నరికేశాడు అనమాట అండి. ముక్కలకు అప్పుడప్పుడే నరికేశాడు. దేవుడు నీకేం చెప్పాడు? అసలు ఏ ప్రాణి అక్కడ మిగలటానికి ఈయన ఏం చేశాడు? సగం దేవుడు చెప్పింది, సగం ఏమో ఈయన ఇష్టానుసారంగా చేసింది. ఇప్పుడు ఈరోజు క్రైస్తవులు ఇదేగా జరిగేది. దాన్నే వ్యర్థారాధన అన్నాడు అనమాట. ఒప్పుకోవట్లేదు. అవునా కదన్నా రమేశన? ఇప్పుడు అక్కడ సౌలు గారిని దేవుడు శపించాడా లేకపోతే సమర్థించాడండి? శపించాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? ఇప్పుడు క్రైస్తవ్యానికి దేవుడు చెప్పింది ఏంటి, వీళ్ళు చేసేదేంటి? ఆదాముకి ఏం చెప్పాడు? తినొద్దురా బాబు అంటే తిన్నాడు. ఉంచాడా? బయటకి గంటేశాడా? సీననా గంటేస్తాడు. మోషతో ఏం చెప్పాడు అనమాట అండి? బండతో మాట్లాడమంటే కొట్టాడు. కనానుకు చేరలేదా? చిన్న చిన్న పొరపాట్లకే దేవుడు ఒప్పుకోకపోతే మరి ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళని ఎలా ఒప్పుకుంటాడన్నా రమేశన? మరి వ్యర్థారాధన వాళ్ళు చేసేది దేవునికి ఇష్టమైన ఆరాధన అలాగనమాట. కాబట్టి పారంపర్యాచరణలు బోధించకూడదు. దేవుడు చెప్తే అది చేయమని చెప్పాలన్నమాట. మనుషులకు భయపడి మనుషులు ఏమైపోతారనే ఉద్దేశంతో ఆ రోజు ఏం చేశాడంటే, సౌలు గారు ప్రజలందరూ చెదిరిపోతారేమో అనే భయంతో నేను బలిపీఠంకి ఎక్కి బలి అర్పించడానికి పూనుకున్నాను అంటాడు. ఈయనెవరు? రాజుగారు. రాజులు బలి అర్పించవచ్చా అర్పించకూడదా? అర్పించకూడదు. కానీ ఈయన బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు, అర్పించేశాడు. అప్పుడు సమయం రానే వచ్చేసాడు. రాజా నువ్వేం చేస్తున్నావు? ప్రజలందరూ చెదిరిపోతారేమో అనే భయంతో నేను ఈ పని చేశానయ్యా. ప్రజలు చెదిరిపోతారా చెదిరిపోరనేది అది సమస్య నీది కాదు. రాజ్యం ఎవరిది? సింహాసనం ఎవరిది? దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన చూసుకుంటాడు, నీకేం పని? రాజ్యం ఆయనది కదా, ఆయన చూసుకుంటాడు, నీకేం పని? కాబట్టి దేవుడు ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా త్రోసివేచున్నాడు అంటాడు అక్కడ. గుర్తుందా 13వ అధ్యాయంలో? అది కాబట్టి దేవుడు అసలు ఒప్పుకోవట్లేదన్నా. నేను చెప్పిందే మీరు చేయాలి, నేను చెప్పిందని చేయకపోతే దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏ రోజులైనా సరే ఒక సౌలేంది, ఒక పౌలేంది, లేకపోతే ఒక మోషే ఏంది, ఒక అవ్వ ఆదాములేంటి, నువ్వేంది నేనేంది, దేవుడు మాత్రం ఎవరిని ఖాతరు చేయడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను సాత్వికంగా నడిపించిన మోషే కూడా నోరెత్తకుండా వెళ్ళిపోయాడు అనమాట. ఎల్లవయ్యా అన్నాడు అంతే దేవుడు. రెండోసారి దాని గురించి మాట్లాడితే నా దగ్గర మర్యాద ఉంటుంది అన్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి మనం ఎంత చెప్పనా రత్నమనా దేవుడు చెప్పిందే చేయాలి. ఈరోజు ఒక సేవకుడు వచ్చేసి ఏం పర్లేదండి బ్రదరు, మరి మనం క్రిస్మస్ పండుగ చేయకపోతే ఎలాగా? ప్రజలందరూ చెదిరిపోతారేమో, మరి రాకపోతే మరి వేరే చర్చికి పోతారేమో, కాబట్టి క్రిస్మస్ పండుగ కూడా చేద్దాంలే అన్నాడు అనుకోండి. అప్పుడు సభ్యులు ఏం చెప్పాలన్నమాట అండి? మరి సారేమో చేయమంటున్నాడు, మీరు వద్దంటే ఎలాగా? సార్ చేయమంటున్నాడు, మీరు వద్దంటే ఎలాగా? ఒకళ్ళు వచ్చేసి పుట్టినరోజు పండుగ చేయమన్నారు. అన్నయ్య మాకు లేక కొడుకు పుట్టాడు, వాడికి పుట్టినరోజు పండుగ చేస్తున్నాం. అమ్మా బైబిల్ ప్రకారంగా బైబిల్లో భక్తులు ఎవరు పుట్టినరోజు పండుగ చేయలేదు తల్లి, కాబట్టి సంఘ కార్యక్రమంగా దాన్ని చేయకూడదు. మనం ఒకవేళ ప్రార్థన చేయమంటే చేస్తాను, అంతేగాని
మనము పిల్లోడిని కేక్ కట్ చేయటము, లేకపోతే పిల్లోడిని హైలైట్ చేయటం, పిల్లోడిని మహింపరచడం ఇలాంటివి చేయకూడదు, ఇది దేవునికి వ్యతిరేకం అని చెప్తారంటే చెప్పరనమాట. ఒకవేళ అలా చెప్తే ఆవిడ మళ్ళీ వేరే చర్చికి పోయిద్దాం అనే ఉద్దేశంతో కాంప్రమైజ్ అయిపోతాం మనం. కాంప్రమైజ్ అయిపోతాం అన్నమాట. ఒకరోజు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఆ రోజు ఏ రోజు అంటే ఈస్టర్ పండుగ అనమాట అండి. ఈస్టర్ పండుగ రోజు వచ్చింది. ఈస్టర్ పండుగ ఆవిడ అప్పుడు దాకా మన దగ్గరకు వస్తుంది, బాప్తీసం తీసుకోలేదు, అప్పుడు దాకా మన దగ్గరకు వస్తుంది సార్ జీవనందం గారు. వస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకి వచ్చి లేపిందనమాట. అయ్యగారు అనుకుంటూ వచ్చింది. ఈ టైంలో లేపుతున్నారు ఏందబ్బా అనేసి నేను కంగారు పడి లేసిస్తాను. ఏంటమ్మా ఇలా వచ్చామంటే ఆవిడ అప్పటికే తలక పోసుకొని మంచి బట్టలు వేసుకొని వచ్చేసింది మా దగ్గర. ఏంటి తల్లి అంటే, అందరూ సమాధుల దగ్గరికి పోతున్నారు సార్, నేను కూడా మా నాన్నగారి సమాధి దగ్గరికి శుభ్రం చేసేసి సొంతం కొట్టేశాను, ఆ చర్చి వాళ్ళందరూ పోతున్నారు, మనం కూడా పోదాం రండి సార్ అనుకుంటూ వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరూ పోతున్నారు అన్నయ్య, మనం కూడా పోదారా, పోయి మా నాన్న దగ్గరకు పోయి ప్రార్థన చేసి వద్దారా అన్నమాట. నేను అలా చేయకూడదమ్మా, బైబిల్ ఒప్పుకోవట్లేదు. చనిపోయిన వారి గురించి ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. వారి గురించి మనం ఏం చేసినా సరే సూర్యునికం జరిగిన వాటిలో ఎప్పటికీ వారికి వంతు లేదు తల్లి అంటే, ఒక 10 నిమిషాలు నన్ను ఏదో రకంగా తీసుకుపోవాలని ప్రయత్నం చేసింది. నేను మాత్రం ఒప్పుకోపోయేసరికల్లా ఇంకా ఆ రోజు నుంచి ఇంతవరకు మన దగ్గరకు ప్రార్థన ఆవిడ రాలేదక్క. వేరే చర్చికి అప్పుడే వెంటనే నెక్స్ట్ సండేకి మార్చేసింది. మరి పోయిందిగా, ఒక కుటుంబం పోయిందిగా మన దగ్గర నుంచి. అవసరం లేదన్నా, తాళ్ళు కావాలా దేవునికి, గట్టి గింజలు కావాలా? గింజలే కావాలి. తాళ్ళు ఎందుకు దేవునికి? గురుగులతో పనే ఉంది. రాజేష్ గారు గోధుమలు కావాలి కదా, అది పరిస్థితి. బుద్ధిగలం కనికలు తీసుకుపోయాడా? బుద్ధిగలం కూడా పట్టకపోయాడా? బుద్ధిగలం అనే 30 లక్షల మందిలో 2 పట్టుకున్నాడు, కానీ మిగతా తాళంతా వదిలేస్తాడు. దేవునికి కావాల్సింది గట్టి గింజలు అనమాట. కాబట్టి బోధించే వారికి హెచ్చరికలు మొట్టమొదటిగా ఏం బోధించకూడదంట విల్సన్ గారు? పారంపర్యాచరణలు బోధించకూడదు, చేయకూడదు. రెండవదిగా కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. రెండో అధ్యాయం 1 నుంచి సార్. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. వాక్చాతుర్యంతో అదండి పరిస్థితి. కాబట్టి వాక్కు చాతుర్యంతో నేను బోధించను అన్నాడండి ఆయన. వాక్కు చాతుర్యం అంటే మహేష్ గారు, వాక్కు చాతుర్యం అంటే అర్థం ఏంటంటే కొంతమంది ఆకర్షించేలా, అంటే కొంతమంది ఏం చేస్తారంటే రత్నవన్న ప్రార్థనకు పోకుండా ఉన్నంతసేపు అన్న తమ్ముడు అనుకుంటూ మాట్లాడతారు. ప్రార్థన పోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నొక్కి నొక్కి మాట్లాడతారన్నమాట. బ్రదర్ ఆనంద్ గారు బాగున్నారా అంటారు. అదే స్టైల్ మారిపోయింది అన్నమాట. అమ్మాయిల్లో అదే స్టైల్ వస్తుంది, అబ్బాయిలో అదే స్టైల్. ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది నాకు. ప్రార్థనకు పోయిన 2 నెలలకు 3 నెలలకే అసలు డైలాగులు మారిపోతాయి అన్న. మరి ఎందుకు మారుతాయో తెలియదు నాకు. మరి బాగున్నారా, మంచిగా ప్రార్థనకి వెళ్తున్నారా అనేసి నొక్కి నొక్కి మాట్లాడుతుంటారు అన్నమాట అండి. చదువు ఉండదు, మళ్ళీ డైలాగులు మారుతాయి. ప్రైజ్ రాడ్ బ్రదర్ అనుకుంటూ వస్తూ ఉంటారు. అసలు ప్రైజ్ రాడ్ అనొచ్చు అనకూడదా? ఎందుకు అనకూడదు కదా? మరి అసలు అనొచ్చు అనకూడదు తెలియదు, నోటికొస్తే ప్రైజ్ రాడ్ అనమాట. అది ఏ రాడో తెలియదు, ప్రైజ్ రాడ్. చూద్దాం, దాని గురించి కూడా ఒకసారి మనం ఒక పాఠం ఆలోచన చేస్తాం. బైబిల్లో చక్కగా పరిశుద్ధులకు మీరు వందనములు చెప్పడనేసి క్లియర్గా రాస్తే, వీళ్ళు మాత్రం ప్రైజ్ రాడ్ బ్రదర్, మరణాత బ్రదర్, ఇంకోటి అనేసి ఏదేదో చెప్తుంటారు, పెద్ద పెద్ద మాటలన్నీ. షాలోమ్ బ్రదర్,
ఇవన్నీ చెప్పమని ఏడుందండి ఆనందన్న బైబిల్లో? వందనాలు చెప్పండి. పరిశుద్ధులు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి చక్కగా. వందనాలు నోడు తిరుగుతా తిరగదా రమేశనా? రోమపత్రిక 16వ అధ్యాయము 16 చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనాలు చెప్పండి. అదిగోండి వందనాలు చెప్పుకోండి అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. అదిగో ఇక్కడ కూడా వందనాలు చెప్పండి అంటాడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి అనేసి క్లియర్గా. అంతే, ప్రైజ్లాడు కాదు ఇక్కడ చెప్పాల్సింది, వందనాలు. కాబట్టి ఒకరికొకడు వందనాలు చెప్పుకోవడమే కానీ ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. 4:21 ప్రతి పరిశుద్ధునికి వందనాలు చెప్పండి. ఎన్నిసార్లు ఉందన్నా ఇలా రమేశనా? ప్రైజ్ లార్డ్ చెప్పమని ఎక్కడ ఉంది బైబిల్లో? మరి ఎందుకు చదువుతున్నారు వీళ్ళు? అయ్యగారు చెప్పమన్నారన్న, అందుకే చదువుతున్నా అంటారన్నమాట. అయ్యగారు ఎందుకు చెప్తున్నాడో ఆయనకే తెలియదు. ఒక డినామినేషన్ పాస్టర్ వచ్చాడు నా దగ్గరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకుంటూ వచ్చాడు. ప్రైజ్ లార్డ్ చెప్పమని ఎక్కడుంది బ్రదర్ బైబిల్లో అన్నాడు. లేదా బ్రదర్ అన్నాడు. అదే ఎక్కడుంది? పలానా చోట పరిశుద్ధులకు ప్రైజ్ లార్డ్ చెప్పమని బైబిల్లో పలానా చోట ఎక్కడుంది చెప్పమండి అన్న. అది మా సంస్థ అది చెప్పమని బ్రదర్ అనుకుంటా చెప్పుకుంటా ఆ రోజు వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం తర్వాత కనిపించాడు. వందనాలు బ్రదర్ అనుకుంటూ వచ్చాడు. ప్లేట్ భలే మార్చేసావే అన్న. ఇంక అప్పటి నుంచి నాకు సరిగ్గా మాట్లాడినారు. అసలు వాళ్ళు ఏం బోధిస్తున్నారో రాజేష్, వాళ్ళు ఏం చెప్తారో, అసలు వాళ్ళు మనుషుల్ని ఖరాబ్ చేసేస్తున్నారండి. వాళ్ళు జనాభా కూడా నమ్మరు అనమాట అండి. ఏజోనా మనం చెప్పేది నమ్మరు, వాళ్ళు చెప్పేది మాత్రం బాగా నమ్ముతారు. కాబట్టి ఫస్ట్ బోధకులు పారంపర్యేతర బోధించకూడదు. రెండోది వాక్చాతుర్యంగా బోధించకూడదు. జ్ఞానాతిశయం అంటే లోక జ్ఞానం బోధించకూడదు అనమాట. ఏ జ్ఞానం బోధించకూడదు అనమాట? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి కానీ లోక జ్ఞానం తీసుకొచ్చేసి ఇందులో జోడించకూడదు. నీకు ఇష్టం వచ్చినట్లుగా అర్థం మార్చకూడదు సార్. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంది అనుకుంటాను. ఏం చెప్పాను? కీర్తన గ్రంథం 2వ అధ్యాయము, కీర్తనలు 2వ అధ్యాయము దొరికిందా? 2వ అధ్యాయము 3వ వచనం. భూరాజులు యెహోవాకును వీళ్ళెవరు? ఏలికలు. ఓ పాస్టర్ గారు అన్నాడంట, ఎలకలు అన్నాడు. ఎలకలు మొత్తం గుంపు కూడి ఆలోచన చేస్తున్నాయి బైబిల్లో కూడా అనేసి చెప్పుకొచ్చాడంటండి. ఇదే మాట బైబిల్లో ఇంకో చోట కూడా రాస్తాడు. ఏలికలు సమావేశం అవుతున్నాయి అంటాడనమాట అండి. ఇక్కడ ఇవి చూసారంటే వీళ్ళు బైబిల్లో ఉన్న అర్థాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటారు అన్నమాట. బైబిల్లో ఉన్న అర్థాన్ని అపార్థం చేసుకొని లోక జ్ఞానాన్ని బోధిస్తుంటారు అన్నమాట. కాబట్టి అర్థం మారిపోతే పూర్తిగా బైబిల్ అపార్థం చేయబడుద్ది. పేతురు రాసిన పత్రికలు అదే చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నారు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును,
అపార్థం చేసుకుంటారు, లేఖనాలను అపార్థం చేసుకుంటారు. అదండి పరిస్థితి. కాబట్టి లోక జ్ఞానం ఆపాదించకూడదు. బైబిల్లో అక్కడ ఏదైతే చెప్పబడిందో సందర్భం, ఆ సందర్భాన్ని మనం వెలికి తీయాలి తప్ప 1-4 సార్లు చదువుకొని తీయాలి తప్ప ఇది ఇలా అయ్యి ఉండొచ్చు బ్రదర్, అది అలా అయ్యి ఉండొచ్చు బ్రదర్ అంటానికి లేదు రమేష్ అన్న. మనం సొంత జ్ఞానాన్ని జోడించకూడదు వాక్యానికి. అక్కడున్న సందర్భాన్ని బట్టి ఎందుకు ఆ మాట ఉపయోగించాడో దాన్ని మనం గ్రహించాలి, దాన్నే బోధించాలి తప్ప సొంత జ్ఞానం బోధించకూడదు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా దేవుని వాక్యమును వంచనగా బోధించకూడదంటండి. ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మనము మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విస్తరించి వంచనగా బోధించకూడదు అనమాట అండి. 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా వంచనగా బోధించకూడదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:3. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా అదిగో కపటమైందిగా బోధించకూడదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు కానీ అదండి పరిస్థితి. కపటమైందిగా మోసయుక్తమైనదిగా బోధించకూడదు అంటే ఇక్కడ టార్గెట్ చేయకూడదు అన్నమాట. మనుషులను టార్గెట్ చేయకూడదు. మనం సందర్భాన్ని బట్టి సందర్భానుసారంగా మాట్లాడుకుంటూ పోతుంటే దేవుడే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. తర్వాత గల్తీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 6 చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త బోధించకూడదు అనమాట. అదండి పరిస్థితి. ఒకసారి చూడండి, ఈరోజు ఉంటున్న వాక్యం పేరు చెప్పండి అమ్మా. బైబిల్ వినేవారికి బోధించేవారికి ఇద్దరికి హెచ్చరికలు ఇచ్చింది. వినేవారికి బోధించేవారికి ఇద్దరికి హెచ్చరికలు ఇచ్చింది. బోధించే వాళ్ళు పారంపర్యేచ్ఛలను బోధించకూడదు. రెండవదిగా వాక్చాతుర్యంతో లోక జ్ఞానాన్ని బోధించకూడదు, వంచనగా బోధించకూడదు, మోసయుక్తంగా టార్గెట్ చేసుకొని మనుషులకు బోధించకూడదు. భిన్నమైన సువార్త బైబిల్లో చెప్పమంది కాకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా బోధించడానికి లేదనమాట అండి. ఎందుకంటే మనం చేసే బోధ దేవుని ఎదుట బోధిస్తున్నామని చెప్పొద్దు బైబిల్. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. చాలిన వాడెవడు దేవుని వాక్యాన్ని అదండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాం, కలిపి చెరపకూడదు. రెండవదిగా క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం అనమాట అండి. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మనం క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. నా మాట వింటారా రత్నబాబన్న? ఏ బోధకుడు బోధించినా సరే దేవుడు కూడా అక్కడ ఎదురుగా కూర్చున్నాడు అన్న సంగతి గుర్తిరగాలి. మన దగ్గర ఉన్నది మనుషులు, కేవలం మనుషులు మాత్రమే కాదు, నీ ఎదుట యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ, అలాగే యెహోవా దేవుడు ముగ్గురు కూర్చున్నారు అనే సంగతి నీకు అర్థమైపోవాలి. ఒక స్టూడెంట్ లెక్చరర్ ముందు నిలబడి పాఠం చదువుతున్నాడు అనుకోండి, ఎలా మాట్లాడతాడు ఆయన? ఏం సార్ ఎలా మాట్లాడతాడు? జాగ్రత్తగా మాట్లాడతారు కదా రమేష్ అన్న? ఇష్టం వచ్చిన మాట్లాడడానికి లేదు, ఎందుకంటే సార్ ఉన్నాడు కాబట్టి ముందు. ఇప్పుడు మన ఎదురు ఎవరు ఉన్నారన్నమాట అండి?
నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు, మోసయుక్తంగా కపటంగా వాక్చాతుర్యంతో భిన్నమైన సువార్తను బోధించడానికి లేదు, లోక జ్ఞానం బోధించడానికి లేదు, పారంపర్యాలను బోధించడానికి లేదు. నువ్వేం బోధించినా సరే క్రీస్తు ఉన్నాడు ఎదురుగా, తండ్రి ఉన్నాడు ఎదురుగా, పరిశుద్ధాత్మ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన గ్రంథం ఇచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళ ఎదుటే బోధిస్తున్నాం మనం. తేడా జరిగిందనుకోండి, తేడా జరిగితే ఏం చేస్తారన్నమాట అండి, శాపం తీసుకొచ్చి పెడతారు. అందుకే అక్కడ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడన్నా 22వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడనమాట అండి, ఈ ప్రవచన వాక్యము అక్కడ చూడండి 22:18. ప్రకటన గ్రంథం 22:18. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఏమంటే ఎవడైనాను మరేదైనాను కలిపిన యెడల, బరుగు బైబిల్ వాక్యానికి ఏదైనా కలిపినడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేస్తాడు. ఈ ప్రవచన గ్రంథమున వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల ఈ దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పశువుల పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయాలి. అదండి, కలపకూడదు, తీసివేయకూడదు. కలిపిన నష్టమే, తీసివేసిన నష్టం అనమాట. కలపకూడదు, తీసివేయకూడదు. మరి ఏం చేయాలన్నమాట? 8వ పాయింట్లో పేతురు రాసిన మొదటి పత్రిక 4:11. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన దేవుని అనుగ్రహించు స్వాస్థ్యమునందు చేయవలెను. చాలండి. 4:11 ఏమంటాడంటే, దేవోక్తులు బోధించినట్లు బోధించాలి, ఉన్నట్టుగా బోధించాలటండి. ఉన్నది ఉన్నట్లు అనే మాట లేదు అక్కడ. ఒకడు బోధించినట్లు దేవోక్తులను చాలే దేవోక్తులను అంటే అర్థం ఏంటంటే ఉన్నట్టుగా బోధించాలి. నాకెలా చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైకు నేను చెప్పే మాటలు కాకుండా సొంత మాటలు చెప్పుద్దా? అలాగే ప్రవక్త దేవుడు బోరలాంటాడు. దేవుడు ఏం చెప్తాడో అదే మాట్లాడుతుంటాడు అన్నమాట. ఈరోజు మనం కూడా అంతే, కలిపి చెరపకూడదు, ఉన్నట్టుగా బోధించాలి. అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి సువార్త భాగమా, పత్రికల భాగమా, లేకపోతే పాత నిబంధనలు ఏదైనా కాంటెస్ట్ తీసుకున్నావా, ఏదైనా సరే అక్కడున్న సందర్భాన్ని బట్టి ఉన్నట్టుగా బోధించాలి. కానీ కలిపి చెరపకూడదు. బోధించేవాడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాకు బోధించే అవకాశం వచ్చింది కాబట్టి నోటికి వచ్చిందల్లా మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చిందల్లా నేను చెప్తానంటే కుదరదు అనమాట. పారంపర్యాలను బోధించకూడదు, తర్వాత వాక్చాతుర్యం ఉపయోగించకూడదు, లోక జ్ఞానాన్ని వంచనగా బోధించకూడదు, టార్గెట్ చేసుకొని మోసయుక్తమైన మాటలు మాట్లాడడానికి లేదు, భిన్నమైన సువార్త బోధించకూడదు, కలిపి చెరపకూడదు బైబిల్ని. ఎందుకంటే క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. అలాగనమాట అండి. దేవోక్తులు ఉన్నట్టుగా బోధించాలి. కలిపినా నష్టమే, తీసివేసినా కూడా నష్టమే. జీవవృక్ష ఫలంలో పాలు భాగం లేకుండా చేస్తారట. ఇది బోధించే వారికి హెచ్చరికలు. వినే వాళ్ళకు కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు. మార్క్స్ వార్త 4:24 చూడండి సార్. మార్క్స్ వార్త. అదే నాయన మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అదండి పరిస్థితి. కాబట్టి ఏది పడుతుంది వింటే కుదరదు, జాగ్రత్తగా వినండి అన్నాడండి. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూసుకోవాలన్నమాట? వీళ్ళు ఎక్కడ చూసుకోవాలంటండి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 17:11. గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఇక్కడ చూడండి ఏం చెప్పాడు. ఫస్ట్ పాయింట్, మీరు ఏం వింటున్నారో వినే వాళ్ళకి హెచ్చరికలు ఉన్నాయి. మీరు ఏది పడితే అది విని నష్టపోతే బాధ్యత నాది కాదు అంటాడు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి
అంటే వినే దాంట్లో జాగ్రత్త లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది అంటాడనమాట. కాబట్టి ఇక్కడ బెరియా సంఘస్థులు ఏం చేశారంటే పౌలు చెప్పిన సంగతులు కూడా, పౌలు అబద్ధ బోధకుడా, రత్నమన్నా మంచి బోధకుడా, మంచి బోధకుడైనా కూడా పౌలు చెప్పింది ఉందా లేదనేసి గ్రంథంలో పరిశీలన చేశారంట. ఎక్కడ చేశారంటే వాళ్ళు గ్రంథంలో పరిశీలన చేశారు. అమ్మా ఇవి చేయకూడదు తల్లి, వాయిద్యాలు కొట్టకూడదు అన్నాం అనుకోండి, ప్రపంచం అంతా కొడుతున్నారు కదా సార్ అంటారన్నమాట. మా అయ్యగారు కూడా కొట్టమన్నాడు సార్. అమ్మ మరి వారం వారం వస్తున్నారు కదా ఇక్కడికి, రొట్టె ఎందుకు తీసుకోవట్లేదు అన్నట్టు మాట్లాడామనుకోండి మనం. మా అయ్యగారు వద్దన్నాడండి, మా అయ్యగారు వద్దన్నాడండి, నెలకు ఒకసారే తీసుకోవాలంట, అందుకే తీసుకోవట్లేదు సార్ అంట. నెలకు ఒకసారి తీసుకోమని ఎక్కడ ఉంది? ఏనా రమేష్ అన్న, నెలకు ఒకసారి తీసుకోమని ఎక్కడ ఉంది? బైబిల్ ప్రకారంగా ప్రభురాత్రి భోజనాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలన్నమాట? ప్రతి ఆదివారం అపోస్తులు చేసిన క్రమం. అది ఎవరిచ్చిన ఆజ్ఞ? పౌలు గారు ఏమంటాడంటే, రానేష్ గారు, నేను మీకు అప్పగించిన దానిని కాబట్టి ఇది ప్రభువు నాకు ఇచ్చాడు, నేను సొంతంగా ఏర్పాటు చేసింది కాదు. ప్రభుకి ఎవరు ఇచ్చారన్నమాట? తండ్రి ఇచ్చాడు. తండ్రి ప్రభుకి ఇస్తే, ప్రభువు మాకిస్తే మేము మీకు ఆజ్ఞాపిస్తున్నాం. కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఓకేనా సార్? అది భోజనం సంబంధించిన మాట అనమాట. అక్కడ ఆ మాట అక్కడ ఏమంటాడంటే ఇంటింటా రొట్టె విరిచినట్టు అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో ఏమంటాడు? ఇంటింటా రొట్టె విరిచినట్టు ఆ రోజు భోజనమే రొట్టె విరవటం అనమాట. రొట్టె అంటే ప్రతి ఇంట్లో రొట్టె విరుస్తారు. అంటే 24 అవర్స్లో ఎప్పుడేం చేయొచ్చనా? ఆదివారం ఉందనుకోండి, ఆదివారం 24 అవర్స్లో ఉదయం అంటే ఉదయం దగ్గర నుంచి రాత్రి మళ్ళీ 12 గంటల వరకు కూడా ఎప్పుడేం చేయొచ్చు ఈ మధ్యలో అనుకూలతను బట్టి. కాబట్టి ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళు అర్ధరాత్రి గడిచిన తర్వాత రొట్టె విరిచారన్నమాట. కాబట్టి ఆదివారం నాడు రొట్టె విరచడం కూడున్నప్పుడు అని మాట ఉపయోగిస్తారు. ఉదయం 5 గంటలకి ఆరాధన చేయొచ్చు, 6 గంటలకి చేయొచ్చు, రాత్రి 10 గంటలకి చేయొచ్చు, రాత్రి 11 గంటలకు కూడా ఆరాధన చేయొచ్చు. అది ఉదయం చేయాలా రాత్రి చేయాలని లేదు, అలాగనమాట. కాబట్టి అర్ధరాత్రి చేయాలని లేదు. వాళ్ళకి దిన ప్రారంభము సాయంత్రం కాబట్టి అట్లా చేశారంట. కాదు ఆదివారం ఎంటర్ అయిన తర్వాతనే వాళ్ళు ఆరాధన చేస్తారన్నమాట. ఆదివారం నాడు మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట. 6 తర్వాత స్టార్ట్ అయింది వాళ్ళకి దిన ప్రారంభం. కానీ వాళ్ళు అర్ధరాత్రి పూట అక్కడ ఆ రోజు అర్ధరాత్రి పూట ఉన్నాడు. ఆదివారం ఎంటర్ అయిన తర్వాతనే ఆరాధన చేస్తారు వాళ్ళు. కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే 3-4 చోట్ల ఆరాధన చేస్తారు. అంటే ఇక్కడ ఒక 10 మంది, అక్కడ ఒక 10 మంది, అక్కడ ఒక 10 మంది ఉంటారు వాస్తవానికి. మరి అందరూ ఒకే చోట కూర్చోబెట్టలేం కదా మనం. అందుకని ఏం చేస్తాడు యేసు బాబు ఏం చేస్తాడు, ఇక్కడ 10 గంటలకు ఆరాధన చేస్తాడు, ఇంకో చోట పోయి సాయంత్రం 3 గంటలకు 5 గంటలకు ఆరాధన చేస్తాడు, ఇంకో చోట పోయి సాయంత్రం 7 గంటలకు ఆరాధన చేస్తాడు. ఒకే టైం కాదు కదా, అదనమాట పరిస్థితి. కాబట్టి ఆదివారం అయి ఉండాలి. ఎప్పుడైనా ఆదివారం నాడు ఆరాధన రొట్టె ద్రాక్షరసం కంపల్సరీగా పాల్గొంపులు పొందాలన్నమాట. కాబట్టి వినే వాళ్ళకు జాగ్రత్తగా వినండి అన్నాడు. వినేది కరెక్ట్గా లేకపోతే ఎక్కడ పరిశీలన చేయాలంటండి? గ్రంథంలో పరిశీలన చేయాలి. గ్రంథంలో అలాగ ఉందా? జీవనానందం గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా? లేకపోతే ప్రశ్నించాలన్నమాట. మీరు చెప్పింది ఎక్కడ చూపించండి, పలానా చోట, మేము దాన్ని అంగీకరిస్తాం. లేనప్పుడు దాన్ని అంగీకరించడానికి లేదు. బైబిల్లో ఎవరినైనా ఇది చేశారా? అలా కాదు. బైబిల్లో ఎవరైనా పొరపాటు చేస్తుంటే వాళ్ళని ఎవరైనా హెచ్చరిక చేశారా? బాప్తిస్మా ఇచ్చే యోహాను సార్ అపోల్లో పొరపాటుగా బోధిస్తుంటే అకుల ప్రిస్కిల్లా ఏం చేశారన్నమాట అండి, వాళ్ళని సెట్ రైట్ చేస్తారు. రైట్. ఇంకా
పేతురును పౌలు కూడా పేతురును పౌలు గారు కూడా డైరెక్ట్గా ఖండిస్తారు అన్నమాట. కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. యేసుబాబు గారు మీరు ఇలా చేస్తున్నారు సార్, ఎక్కడుందో అలా చేయమని. తప్పుని సమర్థించకూడదు. తప్పుని ఒకవేళ 10 మందిలో కాకపోయినా ఒంటరిగానైనా అడగాలన్నమాట. 10 మందిలో అయితే ఫీల్ అవుతారు అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ సంఘం అందరూ ఉన్నారు, యేసుబాబు గారు తొందరపడి మాట్లాడారు. ఒకవేళ ఇంతమందిలో మాట్లాడితే ఆయన ఫీల్ అవుతారు అనుకుంటే ఒంటరిగా పిలిచాను సరే, సార్ మీరు ఇందాక బోధలో ఇలా మాట్లాడారు, ఇప్పుడు ఆ రోజు అపోలో గారిని ఇంటికి పిలిచి మాట్లాడారా? వాళ్ళు అందరిలో మాట్లాడారా? ఇంత చేర్చుకొని భోజనం పెట్టిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడమాట. ఒంటరిగా మాట్లాడవచ్చు, 2-3 కలిసి మాట్లాడవచ్చు. కాబట్టి డైరెక్ట్గా అవమానపరచాల్సిన పని లేదు. ఇంట్లో పిలిచి మాట్లాడవచ్చు. డైరెక్ట్గా మనం కౌంటర్ చేసాం అనుకోండి, చెప్పండి. అప్పుడు ఈయన ఏం చేయాలంటే, నిన్న నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించనేసి ఈయన అడగాలి, చెప్పాలన్నమాట. ఖచ్చితంగా ఈయన చెప్పాలి. అప్పుడు లేకపోతే నేనే బోధించాను అనుకోండి తప్పుగా, నేను లాస్ట్ మంత్ నేను తొందరపడి ఈ వచ్చినాను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించండి, అలా కాదు ఇలాగ అని చెప్పుకోవాలి. అలాగనమాట. అప్పుడు సంఘానికి క్లియర్ అయింది, ఈయన దగ్గర కూడా క్లియర్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం సైలెంట్ అయిపోయాం అనుకోండి, మా ఓడేలే, మా బావ, లేకపోతే మా బామర్ది, లేకపోతే మా అన్న మాట్లాడటం ఎందుకులే, పోనీలే, ఎవడు శిక్ష కూడా అనిపిస్తుంది. కొంతమంది సర్దుకుపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అది అలాగే స్ప్రెడ్ అయిపోయింది. తప్పుడు బోధ, భిన్నమైన బోధ వచ్చింది. చివరికి పేరేమో క్రీస్తు సంఘం ఉంటుంది, జరిగే కార్యక్రమాలు ఏమో పరంపర చేసిన కనిపిస్తుంది. సేవకుడు విశ్వాసని అంటే ఏదైనా సరే ఒంటరిగా గద్దించడం మేలేనా? మత్తయి సువార్త 18వ అధ్యాయం ఏమంటారంటే, ఒంటరిగా గద్దించడం ఫస్ట్ టైము మేలు, రెండోసారి 2-3 వెళ్ళేసి గద్దించడం మేలు, మూడోసారి 4వసారి సంఘంలో గద్దించడం మేలు అనమాట. ఫస్ట్ టైం 1-2 సార్లు అతనికి అవకాశం మనము అర్థమయ్యే రీతిలో బోధించాలన్నమాట. అదనమాట. ఎందుకంటే ఏ మనస్సు ఎప్పుడు ఎలా కించపరచబడద్దో మనకు తెలియదు. వాళ్ళ హట్ అయ్యారు అనుకోండి, రెండోసారి రాదు మన దగ్గరికి. కాబట్టి సున్నితంగా చూడండి. యేసుప్రభు వారు 5గురితో అదే సమరయ స్త్రీతో ఎలా డీల్ చేశారు సార్? ఆవిడ నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు 6గురితో తిరుగుతున్నావే, సిగ్గులేదానా, సిగ్గులేదా నీకు, అది ఇది అన్నాడా? అసలు ఆ డైలాగే ఆవిడ బాధపడే విధంగా అసలు ఒకడన్నా నోరు జారాడా? అమ్మా అంటాడు. ఒక కాలం రాబోతున్నది, ఆ కాలమున అంటాడు అన్నమాట కదా. ఇక్కడ ఆరాధించడం, అక్కడ ఆరాధించే అవకాశం లేదు. ఆ కాలంలో దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంట. అలాగే విచారం చేయబడిన స్త్రీ వచ్చేసింది, ఊరంతా కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకుంటున్నారు. కానీ యేసుప్రభు వారు ఏమంటాడంటే, అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా? అసలు ఆ మాట ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిందా, అనుకుందా అసలు అలా ఇలా మాట్లాడతారు అనేసి? ఆయన శిక్షిస్తాడేమో అనేసి భయపడతా ఉంది, వణుకుతూ ఉంది. ఊరంతా కూడా ఇది చెడిపోయింది, కొట్టాలి, చంపాలనేసి కేకలేస్తున్నారు. కానీ ఆయన డైలాగ్ ఏంటంటే, అందరూ పోయిన తర్వాత, అమ్మా ఎవరు మిమ్మల్ని కొట్టలేదా, నేను కూడా మిమ్మల్ని కొట్టను, ఇక్కడ నువ్వు పాపము. ఆ డైలాగ్ ఏం చేసిందంటే, చావాలనుకున్న మనిషి కూడా బతకాలకు ఇచ్చింది. కాబట్టి మన మాట్లాడే డైలాగ్ వల్ల వాడు వ్యభిచారం చేసి ఉండొచ్చు, హత్య చేసి ఉండొచ్చు, ఎంతకన్నా తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా బోధించేవాడు ఉండొచ్చు. నువ్వు చేసే డీల్ ఏం చేయాలంటే మళ్ళీ క్రీస్తులోకి నడిపించాలి. గల్తీ పత్రిక అదే చెప్పుద్ది అనమాట. గల్తీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, ఏం చెప్తున్నా. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, తప్పిపోయిన ఎడల అని సాత్వికం అంటే విల్సన్ గారు, సాత్వికం అంటే అర్థం ఏంటంటే, సాత్వికుడు అంటాడు బైబిల్లో. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని
సాత్వికులు అనే మాటకు అర్థం ఏంటంటే ఎదుటివాడిని నొప్పించకుండా మాట్లాడే సామర్థ్యత సాత్వికం. ఎదుటివాడిని అసలు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరి మనిషిని కావచ్చు, సాత్వికం అనే మాటకు అర్థం ఏంటంటే ఎదుటివాడిని అసలు కనీసం 0% కూడా నొప్పించకుండా మాట్లాడే సామర్థ్యతను, ఆ జ్ఞానాన్ని సంపాదించడమే సాత్వికం అన్నమాట. అలా డీల్ చేయాలి. మెంటల్ డాక్టర్ ఎలా డీల్ చేస్తాడు ఆయన? మెంటల్ ఆయన్ని అనుకోవడానికి ఎలా డీల్ చేస్తారు? మొత్తం చెంపలు బాధేస్తాడా? ఆయన సిట్రైట్ చేస్తాడా చేయడా? 6 నెలల్లో కోసుకునేవాడిని, లేకపోతే భయంకరంగా రాడ్డు పెట్టి భార్యను కొడుతున్నవాడిని, ఎవరి పెడితే వాళ్ళ మీద ఎగబడుతున్నవాడిని, బట్టలను చింపేసుకున్నవాడిని, అలాంటి మెంటల్గా ఉన్నటువంటి మానసిక రోగిని 6 నెలల్లో ఏం చేస్తారంటే మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతారు అన్నమాట. కాబట్టి మానసిక పరిస్థితి పరిశుద్ధులు ఎలా ఉంటుందో తెలియదు అన్నారు అతను మనకి. కాబట్టి సువార్తికుడు అనేవాడు ఈయన ఒక మానసిక వైద్యుల్లా మెయింటైన్ చేయాలి. ఆ జ్ఞానం కూడా సంపాదించాలి. అందుకే ట్రైనింగ్ అవసరం అన్నమాట. యేసు ప్రభు వారు చాలా డీల్ చేశారన్నమాట నా విధంగా. కాబట్టి మన మైండ్ ఆ అమ్మాయితో ఇలా మాట్లాడితే ఎలా ఫీల్ అయ్యిద్దో సంగతి నీకు అర్థం కావాలి. ఏ పేషెంట్తో ఎలా వ్యవహరించాలో ఆ సైకాలజీ డాక్టర్ గారికి ఎలా తెలుస్తుందో నీకు కూడా తెలిసి ఉండాలి అంటది బైబిల్. లేకపోతే ఏం జరుగుతుందంటే ఒక ఆత్మను నీ దగ్గర నుంచి పోగొట్టుకుంటావు, నాశనం అయిపోయింది కదా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రదరు, ఏ ఒక్కడు నశించావు అలాగనమాట. ఆవిడ వెళ్ళిపోయింది కదా అన్న. సమాజ తోట దగ్గరగా నేను వాస్తవానికి బాధ పెట్టలేదు బ్రదరు. నేనేం చెప్పానంటే రాకూడదు అంటే ఒకటి ఏంటంటే బ్రదరు, ఆవిడకి అసలు చదువు లేదు, అక్షరం ముక్క రాదు, అందరూ పోతున్నారు కాబట్టి మనం పోవాలి అనే ఉద్దేశం ఉంది. రమ్మని సరకాలు నేను రాకపోయినా అర్థం అయింది ఆవిడ. తప్పుగా అపార్థం చేసుకొని పోతే అది వేరే విషయం. తప్పులేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే హోసన్న మందిరంలో బాప్తిజం తీసుకొని వస్తారు మన దగ్గరికి, లేకపోతే లోదరన్ సంఘంలో బాప్తిజం తీసుకొని వస్తారు, బ్యాప్టిస్ట్లో తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కడ వాళ్ళకి సంబంధించిన చర్చిలు లేదు కాబట్టి క్రీస్తు సంఘానికి వస్తారు. క్రీస్తు సంఘానికి వచ్చి ఈయన ఆదివారం రొట్టె ఇస్తుంటాడు. అందరు రొట్టె తీసుకుంటారు, నేను కూడా రొట్టె తీసుకుంటానంటది. మన సేవకులు ఏం చేస్తారంటే, మీరు క్రీస్తు సంఘ సభ్యులు కాదు కదమ్మా, మీకు రొట్టె తీసుకోకూడదు అంటాడు. ఆవిడ హట్ అయిపోయింది వెంటనే. మనం అన్నది ఏంటనమాట అండి, క్రీస్తు సంఘంలో బాప్తిజం తీసుకుంటేనే ఇందులో రొట్టెలో చేతులు వేయాలి తల్లి, లేకపోతే చేతులు వేయడానికి లేదు, అది నీకే నష్టం, మీరు ఒకసారి ఆలోచన చేయండి అన్న అనుకోండి. ఆవిడ వచ్చే వారం నుంచి రాదు ప్రార్థనకి. చెప్పండి, ఏదో అంటున్నారు మీరు. వేరే సంఘంలో బాప్తిజం తీసుకొని చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో తీసుకోకుండా పొందకూడదు. వాస్తవానికి పొందకూడదు. కానీ వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఫీల్ అవుతారంటే మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళని కొంచెం సున్నితంగా డీల్ చేయాల్సిందే. ఏ సార్, ఎలా చేస్తే బాగుంటుంది సార్? అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది? అప్పుడు అర్థం కాలేదా? అది మన మనస్సాక్షికి సంబంధించింది కదన్నా. వాళ్ళలో పాల్గొనడము అన్నది మన మనస్సాక్షికి సంబంధించింది కదా. అది సంఘానికి ఎలా రిలేట్ చేస్తున్నారు? ఒకటి ఏంటంటే పాత నిబంధనలో అన్యుడెవడు సమాజ మందిరంలో ప్రవేశించకూడదు. పాత నిబంధనలో అన్యుడెవడు రొట్టెలో చేతులేయడానికి లేదు. నిర్గమకాండం ఏం బోధిస్తుందంటే అన్యుడు ప్రవేశింపనేకూడదు, చేతులు వేయనేకూడదు. ఇప్పుడు క్రీస్తు సంఘం కాకుండా వేరేవాడు అన్యుడా పరిశుద్ధుడా? అది వాళ్ళ మనస్సాక్షి సంబంధించింది, అది వేరే విషయం. సరే, ఏమవుతుందంటే వాక్యానుసారంగా లేని వాళ్ళు డినామినేషన్లో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న వాడు అన్యుడే. అప్పుడు వాళ్ళు తీసుకోకూడదు.
వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళు తీసుకోవాలి. కానీ డినామినేషన్ ఉన్న వాళ్ళు మీరే తీసుకున్న వాక్యానుసారంగా జీవిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది అక్కడ తెలిసి వస్తున్నాడు కదా డినామినేషన్ అనేది తెలిసి. డినామినేషన్ అనేది సంఘం అనేది కాదు, దేవుని సంఘం కాదు, కోరుకునే సంఘం కాదనేది హోసన్న ఎవరి పేరు అది? ఆ సేవకుడి పేరు అది, క్రీస్తు పేరు కాదు, కలవరి వంట పేరు అది. అది క్రీస్తు సంఘం కాదు. మనస్సాక్షి గురించి మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నా దాన్ని పట్టించుకోవట్లేదు. సత్యం తెలిసినప్పుడు మనస్సాక్షి దోషారోపణ. బైబిల్ ప్రకారంగా బాప్తీసం తీసుకోవాలంటే ఎక్కడ బాప్తీసం తీసుకోవాలి? ఎందుకని క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకోవాలి? అది బైబిల్లో ఉంది కాబట్టి. ఇంకా క్రీస్తు మన కొరకు ప్రాణం తీర్చారు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కాబట్టి దేవుని సంకల్పం క్రీస్తు సంఘంలో ఉంది కాబట్టి క్రీస్తు సంఘం తప్ప వేరే సంఘంలో బాప్తీసం పొందితే ఆ బాప్తీసము చెల్లదు. వాళ్ళు పరిశుద్ధులు అవ్వరు, వాళ్ళు పరరాజ్యానికి వారసత్వం లేదు. రైట్. క్రీస్తు సంఘం కాకుండా వేరే వాళ్ళు బాప్తీసం పొందామనేసి వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు బోధించబడిన దానికి వాళ్ళు అంగీకరించి బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళు కూడా పరిశుద్ధులు అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకు, అంతే కదా? ఓకే, వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు చేతులు వేయొచ్చా వేయకూడదా? అన్న అది వాళ్ళ మనస్సాక్షికి సంబంధించింది. ఇప్పుడు మీరు క్రీస్తు సంఘంలో లేరు, మీరు బలలో పాల్గొనే అధికారం మనకు లేదు అని తీర్పు తీర్చడానికి మనం ఎవరి మనస్సాక్షి వాళ్ళకి అది వాళ్ళే దేవునికి లెక్క చెప్పుకుంటారు కదా. ఆ విషయమే తెలియకపోతే తర్వాత చెప్పాలి వాళ్ళు. కానీ మేము మీకు ప్రభురాత్రి భోజనం ఇవ్వము అని అంటే వేరే వాళ్ళ సంఘంలో ఎట్లా చేస్తారు? వాళ్ళు సంఘంలోకి ఎలా వస్తారు? వాళ్ళు రారు, హర్ట్ అవుతారు ఖచ్చితంగా. కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా హర్ట్ అయ్యే మాట వాస్తవమే. ఈయనంటే వెళ్ళిపోతారు వాళ్ళు, రెండోసారి రాకుండా అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ మనం నిర్బంధం చేయకూడదు. వాళ్ళ మనస్సాక్షికి మనం అప్పచెప్తాం. మీలో ఎవరైతే చేతులు వేయాలనుకున్నారో వాళ్ళు వేయండి అంటారు మన వాళ్ళు. సహజంగా వాళ్ళు వేస్తారు అనమాట అండి. అలా చెప్పడం వల్ల గ్రహిస్తారని కూడా అనుకోవచ్చు. అర్థం వెళ్ళిపోతారని అనుకోవచ్చు. రెండు జరుగుతాయి బ్రదరు, రెండు జరగవచ్చు అనమాట. రెండు జరగచ్చు. ఒక ఆవిడ మన దగ్గరికి ఏం చేశారంటే విల్సన్ గారు, ఒక అమ్మాయి ప్రొద్దుటూరులో బాప్తీసం తీసుకొని వచ్చిందట. ఆ అమ్మాయి బాప్తీసం తీసుకున్న సంగతి మనకు సంపూర్ణంగా తెలియదు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే చేతులు వేస్తూ ఉంది. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు ఏం చేశారంటే ఆ అమ్మాయి చేతులు వేయడం చూసేసి ఆ అమ్మాయికి బోధించారు. ఆ అమ్మాయి 2-3 నెలలు 2-3 వారాలు అలా చేతులు వేసిన తర్వాత నా దగ్గరకు వచ్చిందనమాట. నా దగ్గరకు వచ్చేసి, అన్నా నేను పొద్దుటూరులో బాప్తీసం తీసుకున్నాను, మరి నేను కూడా చేతులు వేస్తున్నాను, నాకు అర్థమవుతూ ఉంది, నాకు మళ్ళీ బాప్తీసం తీసుకోవాలనిపిస్తుంది అంది ఆవిడ. ఓకే. అదే ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే వెళ్ళిపోయింది. అన్న ఇది ఎవరి తప్పు అన్న? ఎవరైనా అయోగ్యంగా బల్లలో పాల్గొంటున్నారంటే అది ఎవరి తప్పు? మనము బల్ల కార్యక్రమం జరిగించేటప్పుడు సరైన హెచ్చరికలు ఇవ్వకపోవడం వల్లనే కదా మనుషులకు భయం రావట్లేదు. మేము డినామినేషన్లో ఉన్నాము, మేము తప్పుగా దేవుని బల్లలో పాల్గొంటున్నాము అన్నది ఎవరి వల్ల వస్తున్నది? ఖచ్చితంగా హెచ్చరికలు ఎందుకు స్ట్రాంగ్ ఇవ్వలేకపోతున్నారు? హెచ్చరికలు ఇవ్వాలి. ఇచ్చేటోళ్ళు రొట్టె గురించి ఆరాధన జరిపించేటోళ్ళు ఖచ్చితమైన హెచ్చరికలు ఇవ్వాలి. వాళ్ళు వేసారనుకోండి తప్పు వాళ్ళది అవుతుంది. అప్పుడు అంటే వాస్తవానికి వేయకూడదు, చేతులు వేయకూడదు అనకూడదు. అనకుండా ఉంటే మళ్ళీ మన మనసాక్షికి బాధ అనిపిస్తుంది. అర్థం అవ్వనండి, మాట అర్థమవుతుందా? అంటేనేమో వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అనకుండా ఉంటేనేమో సత్యవాక్యం బోధించలేదన్న మనం ఇదవుతున్నాం అనమాట అండి. కానీ ఇక్కడ రొట్టె ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా పాకనముల దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఒక 5 నిమిషాలు అయినా సరే దాన్ని క్లియర్గా మనం ప్రజెంటేషన్ చేయగలిగితే, ఇప్పుడు చేతులు వేస్తారా వేయరు అనేది వాళ్ళ సంబంధం పట్టిందనమాట. ఇచ్చిన తర్వాత కొన్ని వారాలకి మన రూట్లో తీసుకొచ్చి మన సత్యం చెప్పడానికి అవకాశం. ఇచ్చిన తర్వాత అంటే బ్రదరు మీరు కొత్తగా వస్తున్నారు, సంతోషం అండి, వారం వస్తూ ఉండండి. అయితే మీ కుటుంబంతో మేము వాక్యం పంచుకోవాలనుకుంటున్నాం, మీరు అవకాశం ఇస్తే ఒక 5-10 పాఠాలు చెప్పాలనుకుంటున్నాం అని చెప్పేసి ఫండమెంటల్ లెసన్స్ వరకు సంకల్పం మొత్తం చెప్పేస్తే
అప్పుడు వాళ్ళు వినిపించగలిగితే వాళ్ళు క్రీస్తులోకి వచ్చే అవకాశం. క్రీస్తులోకి సేవకుడు బాప్తిసం తీసుకోలేదు, సేవకుడు తీసుకోలేదా? కానీ విశ్వాసకి బాప్తిసం ఇచ్చాడు, చెల్లుతుందా? సేవకుడు బాప్తిసం తీసుకోలేదు, కానీ విశ్వాసానికి బాప్తిసాలు ఇచ్చాడు, చెల్లుతుందా? బాప్తిసం తీసుకున్నవాడు కదా బాప్తిసం ఇవ్వాల్సింది. మరి అది చెల్లుతుందా? ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చేశాడు? బాప్తిసం ఇచ్చాడు. యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నవాడు బాప్తిసం ఇవ్వాలన్నమాట. అక్కడ వచ్చిన ప్రాబ్లం బాప్తిసం ఇచ్చే యోహాను తీసుకున్నాడు. అదే క్వశ్చన్. మొన్న మన సంఘంలో మన క్రైస్తవులు ఎలా తెలియజేయకపోయారు? ఒకటేంటంటేనా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు అనేది చెప్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 31 నుంచి చదవండి. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడేవాడు, పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైన నుండి తాను కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడనో అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము 29 నుంచి చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపను మోసుకొని పో దేవుని, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పుతున్నా ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితిని అని చెప్పిన. అదిగోండి 32వ వచనం. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. 33వ వచనం చూడండి జాగ్రత్తగా. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నువ్వు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని అంటాడు. కాబట్టి 33వ వచనంలో రమేష్ అన్న ఏమన్నాడంటే నన్ను బాప్తిసం ఇచ్చుటకు పంపినవాడు అన్నాడు. దేవుడు ఆయన ప్రతిష్ఠించి బాప్తిసం ఇవ్వడానికే పంపాడు అనమాట. తండ్రి పంపించి తండ్రి ఆయనకి ఇచ్చిన అధికారం. కాబట్టి ఇంకా ఆయనకు బాప్తిసం అవసరం లేదు, మనకు అవసరం కంపల్సరీగా. ఈరోజు బాప్తిసం పొందినవాడే బాప్తిసం తీసుకోవాలి, ఇయ్యాలి. పాత నిబంధన చేశారా అని అక్కడ క్లియరెన్స్ లేదు. మరి ఏం చెప్పమంటాం మనం? పాత నిబంధనలో వాళ్ళు చెప్పిన మాటలు ఏమని గ్రంథం అంతా చేస్తున్నారు. వాళ్ళు ఏవైతే చెప్పారో రిఫరెన్సెస్ ఏవైతే అవును, సో ఆ రిఫరెన్సెస్ వాళ్ళు పరిశీలన చేసి ఉండొచ్చు. అంతేకాదు పాత నిబంధనలో చేతిలో గ్రంథం ఉంది ఆల్రెడీ. యేసుప్రభు వారు కూడా యెషయా గ్రంథాన్ని ఆ గ్రంథాన్ని ఈ గ్రంథాన్ని చేతిలో ఉంది. ధర్మశాస్త్ర గ్రంథము అక్కడ ఎక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ యూదులకు గ్రంథం పట్ల అవగాహన ఉంది. అందుకే ఆ సమరయ స్త్రీ కూడా లేఖనాల పట్ల అవగాహన కలిగి మాట్లాడదు యేసు వారితో. యూదులకు సమరయులకు కూడా లేఖనాల పట్ల వాళ్ళకి అవగాహన ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు పాత నిబంధనే పరిశీలన చేసి ఉండొచ్చు. కొత్త నిబంధన అప్పటికింకా రాయబడలేదు. ఫస్ట్ మార్కు సువార్త రాయబడింది. పత్రికలు అయితేనేమో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రాయబడింది అనమాట. మరి పౌలు ఇంకా అప్పటికి స్టార్ట్ చేయలేదు. దాదాపుగా పత్రిక రాసే సమయానికి క్రీస్తు శకం 60వ సంవత్సరానికి తర్వాతనే రాసేశారన్నమాట.
క్రీస్తు శకం 60వ సంవత్సరం తర్వాతనే రాయటం స్టార్ట్ చేశారు. కాబట్టి వీళ్ళు పాత నిబంధనే చదివి ఉండొచ్చు. అంటే పౌలు ఎక్కువ కీర్తనలు ఈ యెషయా గ్రంథం ఇవే కొటేషన్ చేసి మాట్లాడతారు కదా. పౌలు చెప్పిన సంగతులు అంటే అక్కడ ఏం మాట్లాడారో తెలియదు, కానీ మనకు గ్రంథాన్ని పరిశీలన చేసినట్టుగా మాత్రం ఉందన్నమాట. ఎందుకు పరిశీలన చేయాలి? ఎందుకు పరిశీలన చేయాలంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచ్చినారు. తీతు పత్రిక 2:10-11 వచ్చినారు. రాజులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించుకున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచు అన్ని కార్యక్రమాలందు వారితో సంతోషపెట్టుచు. తీతు పత్రిక 1:10 చూడండి సార్, లేకపోతే 1:10 1:10 చూడండి. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారనై ఉండాలి. వారి నోళ్ళు మూయించాలి. ఉపదేశించుచు కాబట్టి మనము పరిశీలన చేయాలన్నమాట. కుటుంబాలనే పాడు చేస్తున్నారు. ఎందుకు పరిశీలన చేయాలంటే కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి అన్నమాట. కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి కాబట్టి పరిశీలన చేయాలన్నమాట. ఏం పరిశీలన చేయాలంట? ఒకటి బోధకులను పరిశీలన చేయాలి. బోధకులను, రెండోది బోధను పరిశీలన చేయాలంటండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి సార్. 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అదండి పరిస్థితి. ఆయా ఆత్మల దేవుని సంబంధమైన కావో పరీక్షించుడి అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ప్రతి బోధకులను పరీక్షించాలి, బోధను పరీక్షించాలన్నమాట అండి. బోధను పరీక్షించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. ఫలింపని అరదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే రాజేష్ గారు, పనికిమాల చెట్టు పనికిమాల ఫలాలు ఫలిస్తుంది కదా. ఈరోజు కొంతమంది బోధకులు పరిశుద్ధంగా బతకకుండా పరిశీలన బోధ చేస్తుంటారు అన్నమాట. అంటే వాళ్ళ క్రియలను పరిశీలన చేయాలి మనం. తాగుతారు, వాక్యం చెప్తారు, తిరుగుతారు, వాక్యం చెప్తారు, లేకపోతే పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చెప్తారు, వాక్యం చెప్తారు. అలాంటి బోధకులను పరీక్షించి ఈరోజు కాకపోయినా 4 రోజుల తర్వాతనే వాళ్ళు బయటపడతారు. బుద్ధి లోపల ఉన్నదాన్ని 4 రోజుల తర్వాత వాళ్ళు వ్యక్తపరుస్తారు ఖచ్చితంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే అట్లాంటి వాళ్ళతో మనం ఏకీభవించకూడదు. తాగి కొంతమంది బోధిస్తారు. నేను మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం ఒక పెళ్ళికి పోయా. నేను మా నాన్నగారు ఇద్దరం పెళ్ళికి పోయాం.
పెళ్ళికి పోతే వాళ్ళు మన బంధువులు పెళ్ళి వాళ్ళు, అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారన్నమాట అండి. పాస్టర్ గారు వస్తే ఈయన మా పాస్టర్ గారు అండి అనేసి పరిచయం చేస్తారు నాకు. భోజనాల దగ్గరికి వాళ్ళని ప్రేయర్ చేయడానికి తీసుకుపోతున్నారు. నన్ను కూడా పిలిచారు, నేను రానని చెప్పాను. ఆయన పోయి ప్రేయర్ చేసేసారు. ఆయన పోయిన తర్వాత దూరంగా ఉండి నాకేం చెప్తున్నారంటే, ఈ పాస్టర్ గారు ఫుల్ అవుతాడండి, అసలు డైలీ ఫుల్ అవుతాడండి, ఫుల్ ఆయన్ని మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు అన్న నేను అని అంటే, అట్లా ఉంచుకోకూడదు కదా ఫుల్ అయ్యే వాళ్ళని అని అంటే, మా ఆడవాళ్ళు ఒప్పుకోవట్లేదండి అంటున్నారు వాళ్ళు. కుర్రోలు తీసిపోయి వాళ్ళకి ఫుల్గా తాపిస్తారండి, ఎక్కడ పడితే అక్కడ డొల్లాడుతూ ఉంటారండి అంటారన్నమాట. కాబట్టి క్రియలు సరిగ్గా లేకపోతే బోధకులను మనం ఉంచకూడదు. వెంటనే సంఘం అందరూ తీర్మానం చేసుకొని బోధకులను మనం అవాయిడ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించడానికి లేదు ఆనందన్న. బోధకుడు సరి లేకపోతే సంఘం అందరూ పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తాడో అదే చేశాడు. బోధకుడు కూడా అదనమాట. అందుకే బైబిల్ ఏమంటాడంటే, మీరు అనేకులు బోధకులు కాకుండుడి అంటాడనమాట. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ బోధ చేయాలన్నమాట. కాబట్టి బోధకుని యొక్క క్రియలు సరి లేకపోతే మాత్రం వెంటనే సంఘం ఏం చేయాలంటే, 1-2 సార్లు హెచ్చరించినా సరే మారకపోతే అతని సంఘము బయటికి పంపించాలి ఖచ్చితంగా. అతను ఇంకా మారకపోతే వెలివేయాలన్నమాట. అలాగే రెండోదిగా బోధన పరిశీలించాలి. ఎందుకు పరిశీలించాలంటే మనం చెప్పుకున్నాం కదా, కుటుంబాలే నాశనం అయిపోతాయి అన్నమాట. కుటుంబాలు నాశనం అయిపోతాయి. అప్పటికి వాళ్ళు మారు మనసు పొందకపోతే, బోధ మార్చుకోకపోతే, వీళ్ళు మారు మనసు పొందలేదు, బోధన కూడా మార్చలేకపోతే అప్పుడు ఏం చేయాలంట? రోమాపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చూడండి ఏం చెప్తాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు భేదములను ఆటంకములను కనిపెట్టుకుని ఉండని బతిమాలు కొంచున్నాను. వారిలో నుండి అదండి పరిస్థితి. పేరు క్రీస్తు ఉంది, తెలుసునగా పేరు క్రీస్తు ఉంది, బోధకుడి జీవితము సరిలేదు, బోధ సరిలేదు. ఏం చేయాలి ఇప్పుడు? తొలగిపోమంటుంది బైబిల్. వారిలో నుండి తొలగిపోయి. ఎందుకు తొలగిపోవాలి? మన జీవితం పాడైపోయింది కదా. ఖచ్చితంగా నువ్వు బాగుపడాలంటే ఖచ్చితంగా తొలగి రావాల్సిందే. అది పరిస్థితి. క్రీస్తు వెళ్ళాలి అంటే కరెక్ట్గా ఎక్కడైతే మనం నీకు మళ్ళీ పరిశీలన చేసి అందులోకి వెళ్ళాలన్నమాట. తొందరపడి బోర్డు ఉంటే, ఈరోజు బోర్డు క్రీస్తు ఉంటుందన్నా కరెక్ట్గా లైఫ్ ఉండదు, బోధ ఉండదు అనమాట అండి. అక్కడ పోయినా సరే మళ్ళీ పాడైపోతాం మనం. లైఫ్ ఉండాలన్నా అలాగే బోధ కూడా కరెక్ట్గా ఉండాలి. రెండూ ఉండాలి. సిద్ధాంతము ఉండాలి, జీవితము రెండూ ఉండాలి. అలాంటి దగ్గరే మనం ఆత్మీయంగా బతకగలం. అలాగమాట. మంచి వాతావరణం ఉండాలి. చెప్పండి ఏదన్నారు? వెళ్తాం లేదనుకోండి, ఒకటేందంటే బ్రదరు, ఎక్కడైతే 2-3 కూర్చుంటారో అక్కడ నేను ఉంటా అని చెప్పాడు. ఒక కుటుంబం, మన కుటుంబం ఏం చేసింది, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి మన ఊరికి పెళ్ళికి పోయింది. అక్కడ చుట్టుపక్కల మనకు చర్చా పరిస్థితి దొరకలేదు. కుటుంబంలో ఒక 3-4 బాప్తిజం తీసుకుంటే మీరే ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకోవచ్చు. ఒకవేళ దగ్గరలో 5-10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రయత్నం చేసినా సరే పోలేము అనుకుంటే మాత్రం ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకోవచ్చు. దేవుడు ఏమన్నాడు? యేసు గారు ఎక్కడైతే 2-3 కూర్చుని అక్కడ నేను ఉంటా అని చెప్పాడు. కాబట్టి 2 కంటే ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు. భార్యాభర్తలు 2 ఉన్నా సరే ఆరాధన చేసుకోవచ్చు, తప్పులేదు. భార్య బాప్తిజం తీసుకుంది, భర్త కూడా బాప్తిజం తీసుకున్న పురుషుడు ఉన్నాడు కాబట్టి అక్కడ కుటుంబం కూర్చోబెట్టుకొని ఆరాధన చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా సరే దొరకలేదు, మనకి అడ్రస్ దొరకలేదు. కాబట్టి అడ్రస్ దొరికింది అనుకోండి, ఒక 5 కిలోమీటర్ల దూరంలో సమయం చూసుకొని వెళ్ళిపోవడం. కాబట్టి సంఘంతో కలిసి ఆరాధన చేయడం అనేది అవసరం అనమాట. వారిలో నుండి తొలగి రండి. తొలగి రాకపోతే
మన ఆత్మ కూడా పాడైపోయింది అనమాట. అందుకే అక్కడ కొరింథీ పత్రికలో ఏమంటాడంటే పులిసిన పిండి కొంచెం ముద్దంతను చెడగలుగుతుంది. కాబట్టి దానిన తీసేయాలి, లేకపోతే మనమన్నా తొలగి రావాలి. అది పరిస్థితి. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక 9-10 వచనాలు చూడండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండేవాడు అంగీకరించేవాడు. ఎవడైనా క్రీస్తు బోధన తేకుండా మీ యొద్దకు వచ్చిన ఎడల మీ ఇంట చేర్చుకోవద్దు, సొమ్మని వానితో చెప్పవద్దు. అదండి పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, సైలెంట్గా పక్కకు రావాలి. పక్కకు రాలేదనుకోండి మనం పాడైపోతాం, మన కుటుంబం పాడైపోయింది. అది పరిస్థితి. అందుకే యెహోషువ ఏమంటాడంటే మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే అన్నట్టుగా. కాబట్టి లేఖనానుసారమైనటువంటి క్రీస్తు సంఘము దొరికితే అందులోకి మనం జాయిన్ అవ్వటం చాలా శ్రేష్టం అనమాట. దొరకపోతే మనమే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చెట్టుకి నీళ్లు సమృద్ధిగా ఉండాలి, వాతావరణం సఫిషియెంట్గా ఉండాలి సార్. రెండు ఉంటేనే చెట్టు ఫలిస్తుంది అన్నట్టుగా ఆత్మ సంబంధంగా మనం చెట్టుగా ఫలించాలంటే మాత్రం రెండూ కావాలి. బోధ సిద్ధాంతం కావాలి, జీవితం కావాలన్నమాట. మంచి వాతావరణం ఉండాలి, పరిశుద్ధమైన వాతావరణం, లేఖనానుసారమైన బోధ ఉండాలన్నమాట. రెండు ఉంటేనే మనం ఆత్మ సంబంధంగా పెరుగుతాం, లేకపోతే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి వారి నుంచి తొలగి రండి, వాళ్ళ ఇంట మీ ఇంట చేర్చుకోవద్దు. వాళ్ళ దుష్టక్రియలో పాల్గొతారు, వాళ్ళు నష్టపోతారు, మీరు కూడా నష్టపోతారు. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం ఏమంటాడంటే, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం దొరికిందండి. 14వ అధ్యాయం 10వ వచనం 9 నుంచి చదవండి సార్. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పినలా యెహోవా నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడినై, నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేళ్ల నుండి వారిని నిర్మూలన చేసేదను. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి పోకయు తాము చేయు అతిక్రమం అన్నిటి చేత తమను అపవిత్రపరచుకొనకై నుండి నా జనులగునట్లును నేను వారికి దేవుణ్ణై ఉండినట్లును వారు అలాగున తమకు కలుగజేసుకున్న దోషమునకు శిక్షనందుదురు. ప్రవక్త యొద్ద విచారించు అని దోషం ఎంతో, ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా అంటే అర్థం ఏందనమాట అండి. అర్థం ఏంటంటే తప్పుడు బోధ చేసేవాడు, తప్పుడు జీవితం జీవించేవాడితో జీవిస్తే వాడికి ఏదైతే నష్టం జరుగుతుందో నీకు కూడా అదే నష్టం. ఆ నష్టం జరగకుండా అంటే నువ్వేం చేయాలంటే తొలగి రావాలి, అసలు వాళ్ళతో సంబంధం సహవాసము ఉండకూడదు అన్నాడు అనమాట. వారితో సంబంధం సహవాసం ఉండకూడదు. మరి ఏం చేయాలన్నమాట అండి, సమస్తం పరీక్షించి మేనేందని చేపట్టాలంటే. దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. దశలో రాసిన మొదటి పత్రిక 5:21 చూడండి. దశలో రాసిన మొదటి పత్రిక సమస్తమును పరీక్షించి, అదండి సమస్తం పరీక్షించి, బోధనలు పరీక్షించాలి, జీవితాన్ని పరీక్షించాలి, మేలైందని చేపట్టాలన్నమాట. ప్రవక్త చెప్పండి. ఈరోజు వాక్యం పేరు చెప్పండి సార్. కాబట్టి బైబిల్ ఇద్దరికి హెచ్చరికలు ఇచ్చింది, ఒకరికే ఇచ్చింది అనమాట అండి. ఇద్దరికి ఇచ్చింది. బోధించేవాడు జాగ్రత్తగా
బోధించాలి. పారంపరాచారాలు బోధించకూడదు. జ్ఞానాతిశయము బోధించకూడదు. వంచనతో మోసయుక్తమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు. భిన్నమైన సువార్త బోధించడానికి బైబిల్ వాక్యానికి కలపకూడదు, తీసివేయకూడదు అనమాట అండి. కలిపినా నష్టమే, తీసేసినా. కాబట్టి మనం బోధించేది ఎవరు ఎదురు బోధిస్తున్నాం అనమాట అండి. మనం బోధిస్తుంది యేసుప్రభు వారు కూర్చున్నారు, యెహోవా దేవుడు కూర్చున్నారు, పరిశుద్ధాత్మ కూర్చున్నారు. మనుషుల ముందు కాదు, వాళ్ళ ముందే బోధిస్తున్న సంగతి బోధించేవాడికి అర్థం కావాలి. సందర్భాన్ని మారిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చేతిలో మనం చిక్కుతాం అనమాట అండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బోధించేవాడు, నువ్వేం బోధిస్తున్నావో జాగ్రత్తగా బోధించండి అన్నాడు అనమాట. వినేవాళ్ళు కూడా మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనమాట. జాగ్రత్త లేకపోతే ప్రమాదం జరుగుతుంది అనమాట. అమ్మాయి జాగ్రత్త అంటారు తల్లి కదా, పోతున్నావు కాలేజీకి పోతున్నావు జాగ్రత్త అంటారు. ఎందుకు? ప్రమాదం ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ జాగ్రత్త ఎందుకు చెబుతున్నాడంటే బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రమాదం జరుగుద్ది అనమాట. ఇది శాశ్వతమైన నష్టం జరుగుద్ది అనమాట అండి. ఆ అమ్మాయి అటు తిరుగుకుంటూ పోతే బైక్ వచ్చేసి గుద్దేసింది, కాలో చేయి ఎరిగింది, ఇంతవరకే నష్టం. కానీ ఇక్కడైతే జీవితమే నాశనం అయిపోయింది, అగ్నిహారత పురుగు. అందుకే యేసుప్రభువు వారు ఏమంటారంటే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూడాలి? గ్రంథంలో చూడాలి. చూడకపోతే ఏం జరుగుతుంది అనమాట, కుటుంబాలే. కాబట్టి ఎవరిని పరిశీలించాలి? బోధకులను పరిశీలించాలి. బోధన కూడా వారి క్రియలను బట్టి వారి జీవితాన్ని పరిశీలించాలి. జీవితం సరి లేకపోతే 1-2 సార్లు హెచ్చరించాలి. మార్చుకోకపోతే వాళ్ళ నుంచి తొలగి వాళ్ళతో సహవాసం కూడా చేయకూడదు అనమాట అండి. కాబట్టి ప్రవక్త దోషం ఎంత, మా బావేలే, మా అన్నేలే, మా బామార్దెలు అనుకున్నాం అనుకోండి, నువ్వు కూడా నష్టపోతావు, మీ కుటుంబం నష్టపోయింది. రాజీ పడాల్సిన పని లేదు. యెహోషువ కాలేబు రాజీ పడలేదు కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టారు రాజేష్ గారు? దేవుడు పరదేశంలో. సర్దుకుపోయిన వాళ్ళందరినీ నాశనం చేసి, సర్దుకుపోతే నీ పరిస్థితి కూడా అలాగైంది అనమాట అండి. రైట్. ఇంతకు మనం సర్దుకుపోతున్నామా? కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నామా? ఎలుసునం గారు, సర్దుకొనే పోయే తత్వం అనేది మన ఆత్మీయ జీవితానికి క్యాన్సర్ లాంటిది అనమాట. అది చాలా ప్రమాదం. మనం పట్టించుకోకపోతే. చెప్పండి సార్. బోధించే వారిలో క్రిస్మస్ చేయకూడదు, ఆచరించకూడదు. అలాగే గుడ్ ఫ్రైడే రోజు మనం ఏలుమాటు ధ్యానించుకుంటూ ఉంటాం. అది పబ్లిక్ హాలిడే కదా, క్రిస్మస్ రోజు పబ్లిక్ హాలిడే. సంఘంగా కూడుకొని వాక్యం చెప్పించుకుంటే ఆ క్రియలు ఏతున్నాయో ఆచరణలో పెట్టడం కానీ, సో వాక్యాన్ని బోధించుకోవచ్చా, అటెండ్ అవ్వచ్చు? ఖచ్చితంగా చేయొచ్చు సార్. చేయొచ్చు. అది కాకపోతే దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉండకూడదు అనమాట. యాక్టివిటీస్ ఉండకూడదు, కానీ వాక్యం. ఇప్పుడు మనకు దసరా పండుగ వచ్చింది. దసరా పండుగకి ఇక్కడ ఎన్ని రోజులు ఇస్తారు సెలవులు? 3 రోజులు ఇస్తారా? 10 రోజులు ఇస్తారా? 10 రోజులు ఇస్తే మనం ఏం చేసాం, మన అందరికీ సెలవులు వచ్చినాయి కాబట్టి 3 days బైబిల్ క్లాసులు ఏర్పాటు చేసుకుంటాం. సెలవు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏర్పాటు చేస్తాం. క్రిస్మస్ అనేది పబ్లిక్ హాలిడే కాబట్టి సంఘం అందరం కలిసి బైబిల్ క్లాస్ని ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పే లేదు. కానీ ట్రీ పెట్టుకోవటం, క్రిస్మస్ కేక్ కట్ చేయటం, క్రిస్మస్ సంబంధించిన సందేశం చెప్పటం అట్లాంటివి ఉండకూడదు. 7 మాటలు అట్లాగా అవసరం లేదు. 7 మాటలు దాని గురించి చెప్పాల్సిన ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు సండే పూట సేవకుడికి ఏదైతే దేవుడు ప్రేరేపిస్తాడో అది బోధించినట్లుగా అది బోధిస్తాం అనమాట. సంఘానికి ఏదైతే అవసరమైందో దాన్ని బోధిస్తున్నాం. ఆ రోజు చెప్పాల్సిన పని లేదు సార్, చెప్పాల్సిన పని. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సంఘానికి ఏదైతే అవసరమైంది అనుకుంటే ఆ సందేశం నిపించాలి. క్లాస్ పెట్టుకోవడం తప్పే లేదు, అది పబ్లిక్ హాలిడే, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్. ఆ సంఘం అందరూ కలిసి, లేడీస్ జెంట్స్ అందరూ కలిసి ఈరోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం, సంతోషం చేయొచ్చు. ఈరోజు ఏం పండగ? బక్రీద్. మనం సెలవు పెట్టుకున్నాం, క్లాస్ పెట్టుకున్నాం. మనం బక్రీద్ పండుగ ఏం చేయట్లేదే, అలాగనమాట. తప్పే లేదు, ఇవ్వకపోవచ్చు, సండే కూడా మార్చవచ్చు, అది వేరే విషయం. కానీ మనం ఆజ్ఞ పాటించాల్సిందే. జ్ఞాపకార్థ కోరికలు చేయకూడదు. ఆ రోజే చేయకూడదు. ఎందుకంటే అక్కడ గల్తీ పత్రికలు ఏమంటే దినాలు, మాసాలు, ఈ సంవత్సరాలు పాటిస్తున్నారంటాడు. అంటే ఒకటేంటంటే రాజేష్ గారు, పాత నిబంధనలు అబ్రహాం చనిపోయాడు, శారమ్మ చనిపోయింది, పాతిపెట్టి వచ్చారు. అబ్రహాం చనిపోయాడు, పాతిపెట్టి వచ్చారు. అకుల ప్రిస్కిల అననీయ సప్పీర చనిపోయారు, పాతిపెట్టి వచ్చారు. స్టెఫను చనిపోయాడు, పాతిపెట్టి వచ్చారు. కానీ వాళ్ళకి సంబంధించిన ఏమీ చేయలేదు అనమాట.
ఓకేనా? తీసినట్టు లేదు. ప్రసంగి 9:5 చూడండి ఏం చెప్తాడు. ప్రసంగి ప్రసంగి 9:5. బ్రతికిన వాడును తాము చచ్చువారిని ఎరుగుదురు. బ్రతికిన వారు తాము చతురని ఎరుగుతారు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. సచ్చిన వాళ్ళు ఏమీ ఎరగరు. వారి పేరున ఉమ్. మరువబడి ఉన్నది. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగు. ఏ లాభం కలగదు. వారికి ప్రేమింపరు. వారింకా ప్రేమించరు, పగపెట్టుకొనరు. పగపెట్టుకోరు, అసూయపడరు. అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును ఆ, ఇంకా ఆ. ఎప్పటికీ ఉమ్. అంతు లేదు. అదండి పరిస్థితి. కాబట్టి వాళ్ళ పేరు మీద మనం ఏం చేసినా సరే వాళ్ళకు వచ్చిన ఉపయోగం లేదు, మనకు వచ్చిన ఉపయోగం లేదు. అంటే చేయకపోతే అంటే ఇప్పుడు ఒక వాళ్ళకి రకంగా మనకున్న సమాజానికి చూపించడానికి ఆ ప్రేమను తెలియచేయడానికి ఏర్పాటు చేస్తూ ఉంటాం కదా. చూసి వాళ్ళకి అదే అయితే ప్రేమను అంటే బ్రదరు, దానికి ఇప్పుడు సేవకే ఉండాలి. సేవకుడు వాళ్ళు చనిపోయారు. సేవకుడు చనిపోయినా కూడా చేయకూడదు సార్. ఇప్పుడు సేవకుడే కానీ అమ్మే కానీ నానే కానీ బతికినంతకాలం ముసలితనంలో మంచాన పడినప్పుడు వాళ్ళని ప్రేమగా మంచి పరిచయం చేసి హాయిబాయిగా వాళ్ళతో వ్యవహరించి సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేలా వాళ్ళతో వ్యవహరించాలి తప్ప బతికినంతకాలం ఏమో ఎడమోహం పెడమోహంగా ఉండి పట్టించుకోకుండా అన్నం పెట్టకుండా పరిచయం చేయకుండా పిలిపోయినట్లుగా చేసి చచ్చిపోయిన తర్వాత ₹1,00,000 ఖర్చు పెడితే ఉపయోగం లేదు కదా. చనిపోయిన తర్వాత ₹1,00,000 ఖర్చు పెడితే ఉపయోగం లేదన్నమాట. కాబట్టి నీ ప్రేమ ఉంటే బతికినంతకాలము వాళ్ళకి మంచి పరిచయం చేయాలి. ఒక్కోసారి అమ్మకు పక్షవాతం వచ్చుద్ది, నీ భార్య పట్టించుకోలేదు, నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది సువార్త ప్రకటించవచ్చు ఆ రోజు అంటారు కదా సార్. సార్ చెప్పండి. కొంతమంది ఆ రోజు సువార్త ప్రకటించవచ్చు మీటింగ్ పెట్టి ఆ రోజు కాదు, ఈరోజు పెట్టుకోవచ్చు కదా మనం. మరి బంధువులు రారు కదా అన్ని బంధువులు అంటే గల్తీ పత్రిక 4:10 చూడండి. మీరు దినములను, మాసములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమోనని మిమ్మల్ని చూసి భయపడుతున్నాను అంటాడు అన్నమాట. దినములు అంటే ఆ దినమా లేకపోతే డైలీ అని వస్తుంది? డేస్ అనమాట. డేస్ అంటే మామూలుగా ఆ దినాలు కాదు ఇక్కడ మాట్లాడింది. ఇక్కడ మంగళవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు అనేసి, ఆదివారం రోజు ఇలా చేయకూడదు అనేసి, లేకపోతే నెలపడుపు రోజు అలా చేయకూడదు అనేసి, లేకపోతే బర్త్డేస్ అలాగనమాట అండి, ఇలాగనమాట అండి. కాబట్టి ఏది ఆచారంగా చేయకూడదురా, ఆచారంగా ఏది చేయకూడదు అనమాట అండి. ఇప్పుడు ఉదాహరణకు చర్చి బిల్డింగ్ ఉంది. చర్చి బిల్డింగ్ క్రీస్తు సంఘం ఏం చేసిందంటే ఇక్కడ చర్చి బిల్డింగ్ కట్టింది. చర్చి బిల్డింగ్ ఎప్పుడు కట్టింది? జూన్ 15వ తారీఖు కట్టింది. ఇది మళ్ళీ సంవత్సరానికి అదే కరెక్ట్ రోజు చేయకూడదు. మళ్ళీ జూన్ 15వ తారీఖు ఓపెన్ చేశారు దీన్ని. అన్ని విషయాలలో కృతజ్ఞత చెల్లించమంటున్నాడు నా దేవుడు. ఈరోజు చెల్లించు. నీకు రోజు మొత్తం మీద ఎన్ని సహాయాలు చేస్తాడు దేవుడు, అన్ని విషయాలు చెల్లించు. కాదన్నా, నాకు పెళ్లి రోజు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు బాగున్నాను కాబట్టి కృతజ్ఞత చెల్లించుకుంటాం. అది తప్ప అప్పుడు ఆచరించినట్ట సంవత్సరాలు. ఆలోచన చేయండి మీరే. కృతజ్ఞత చెల్లించడం ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణము ఉంటుంది. కానీ అది ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి వివాహ దినము ఆ రోజు కృతజ్ఞత అందరితో కలిసి కృతజ్ఞత చెల్లించడం తప్ప. ఒకటేంటంటే ఆ రోజు ఏం చేస్తుంటారంటే 12వ అధ్యాయం అపోస్తుల కార్యం 20వ వచనం చూడండి, 22వ వచనం. జనులు ఇది దైవస్వరమే కానీ ఇది దైవస్వరం ఎన్నో వచనం బ్రదర్? అది 22 22 చదువుతున్నారు చూడండి. దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అప్పుడు దేవుని మహిమపరచునందున అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను. కనుక పురుగులు పడి ప్రాణమును విడిచెను. కాబట్టి అక్కడ దేవునికి మహిమ రావాలి కానీ భార్య భర్తలకు కానీ కొడుకు కానీ కూతురు కానీ హైలైట్ అవ్వకూడదు.
హైలైట్ అవ్వకూడదు, జనాభా అందరూ మిమ్మల్ని ఫ్రై చేయకూడదు, దేవుని ఫ్రై చేయాలి. ఓకే, నా మాట అర్థమవుతుంది మీకు. కాబట్టి భార్యాభర్తలు ఏం చేస్తారు, కేక్ కట్ చేస్తారు, ఒకరినొకరు దండలు మార్చుకుంటారు, ఒకరు కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ మీద పూలు చల్లుతూ ఉంటారు, ఇది చేస్తుంటారు, వాళ్ళని ఫ్రై చేస్తుంటారు జనాభా వచ్చేసి. అమ్మా అది నీ మనసులోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రాదు అంటానికి లేదు. సంఘంతో సంతోషించడానికి కూడా లేదా? సంఘంతో సంతోషించడానికి ఈరోజు చేసుకో అక్క, మీరు ఈరోజు చేసుకోండి, రేపు చేసుకోండి, ఎల్లుండి చేసుకోండి. మీ రోజు మా ఇంట్లో ప్రేయర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం, రండి. అదనమాట అండి. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే రుణం తీర్చుకోవటం. ఓకేనా, రుణం తీర్చుకోవటం. ఏ రుణం తీర్చుకుంటాం? మీరు నాకు ఆపదలో యాక్సిడెంట్ అయింది, నాకు ఆపదలో సహాయం చేశారు ₹1,00,000, మళ్ళీ మీకేదైనా ఆపద వచ్చినప్పుడు నేనేం చేయాలన్నమాట అండి, కృతజ్ఞత తీర్చుకున్నట్టు. థ్యాంక్స్ అక్క అంటే సరిపోయిద్దా? థ్యాంక్స్ సార్ అంటే సరిపోద్దండి? సరిపోదు. యేసుక్రీస్తు మనకు ఏం త్యాగం చేశాడు ఆయన? ఇప్పుడు మనం ఆయన కృతజ్ఞత ఎలా తీర్చాలి? మనం ప్రాణం పెట్టినంతగా ఆయన కోసం పనిచేయాలి. ఆయన ఏం చేస్తే సంతోషపడతాడు? నశించిపోతున్న ఆత్మను సంపాదించి ఆయనకు అప్పచెపితే అప్పుడు కృతజ్ఞత తీర్చుకున్నట్టు. ఆ కృతజ్ఞత తీర్చాలి దేవునికి. ఏ ఒక్కడు నశించబడి నాకు ఇష్టం లేదని ఆయన బాధపడుతున్నాడు, ఈయనేమో త్యాగం చేశాడు, మనమేమో హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని ఆరాధన చేసి వెళ్ళిపోతాం. చేమ కుట్టిన సురుకు లేదు, కానీ కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేస్తాం. ఎందుకు? నీ కృతజ్ఞత ప్రార్థన వల్ల వచ్చిన ఉపయోగం ఏంది? ఇల్లు తిరిగి ఆ రోజు రాత్రింబగలు కష్టపడి సువార్త ప్రకటించి బాప్తిస్తాలు ఇస్తుంటే, కనీసం బాప్తిజం తీసుకొని 10 సంవత్సరాలు అయినా సరే నా ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడకపోతే నా ద్వారా దేవునికి వచ్చిన కృతజ్ఞత ఏంటి? మనం చేసేది నిజమైన కృతజ్ఞతనా కాదా? తీర్చుకుంటున్నామా లేదా? ఆయన చేసిన త్యాగానికి నువ్వు చేసిన త్యాగానికి ఏమన్నా ఇదవుతుందా? మ్యాచ్ అవుతుందా? కాబట్టి ఆయన త్యాగం నువ్వు నశించకూడదని, నీ త్యాగం ఏముండాలన్నమాట అండి, ఆయన సంతోషపరిచే విధంగా ఏ ఒక్కడు నాశనం కాకూడదనేసి ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం ఏదో 100-200 ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. కాబట్టి కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే సంతోషంగా ఒక నశించిపోతున్న ఆత్మకు సువార్త చెప్పి అతనికి బాప్తిసం ఇచ్చి దేవునికి అప్పచెప్పామనుకోండి, అప్పుడు నువ్వు తీర్చుకున్న కృతజ్ఞత బట్టి దేవుడు సంతోషిస్తారన్నమాట. ఇలాంటి కృతజ్ఞతలు తీర్చుకోవాలి. ఓకేనా? బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం వచ్చి కూర్చో.